హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్. సో ఈ వీడియో సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈజ్ డెవాప్స్, మనం డెవాప్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్లీ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ డెవాప్స్. DevOps is a DevOps is a combination of DevOps is a combination of two terms గా కాల్ చేస్తాము. DevOps is a combination of two terms. So that is development, that is development as well as operation team గా కాల్ చేస్తామండి. DevOps is a combination of two terms in IT industry అండి. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గాను ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం. ఫర్ ఎనీ ప్రాజెక్ట్, ఫర్ ఎనీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టీమ్ విల్ బి అవైలబుల్. సో మనం ఏ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలన్నా కూడా మనకు ఒక డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి అవైలబుల్ గా ఉంటుందండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దే కెన్ రైట్ ద కోడ్ ఫర్ ది ఎంటైర్ అప్లికేషన్ అండి. సో మన అప్లికేషన్ కావాల్సినటువంటి ఎంటైర్ కోడ్ అయితే డెవలప్ చేస్తాడు. సో బేస్డ్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, బేస్డ్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ప్రోగ్రామ్ కావచ్చు, పైథాన్ ప్రోగ్రామ్ కావచ్చు, అలా .NET ప్రోగ్రామ్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుంది మనకి అప్లికేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి డెవలప్ చేస్తుందండి. అప్లికేషన్ కావాల్సిన ప్రాజెక్ట్ కోడ్ని డెవలప్ చేస్తుందండి. సో ఇక్కడ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ కోడ్ని డైరెక్ట్గా మనం క్లయింట్కి ప్రొవైడ్ చేస్తే సో క్లయింట్కి వచ్చేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే సో ఈ అప్లికేషన్ కోడ్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. ద కోడ్ కెన్ బి కన్వర్టబుల్ ఇన్ టు ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్. దట్స్ వై వీఆర్ టేకింగ్, that's why we are going to take the operational team, that's why we are going to take the operational team అండి. డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసినటువంటి కోడ్ ని సో ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైక్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ గా కన్వర్ట్ చేస్తున్నారు. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి సో కొలాబరేషన్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తున్నారండి. DevOps అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నాం. లెట్ us అండర్స్టాండ్ అబౌట్ దిస్ డయాగ్రామ్ అండి. సో మనకి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి అమెజాన్ కామర్స్ సైట్ ఉందండి, యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ ఉందండి. సో ఐ వాంట్ టు పర్చేస్ వన్ మొబైల్ ఫోన్ అండి. యాజ్ ఎ కస్టమర్గా ఇక్కడ నేను ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, దట్ ఈస్ అమెజాన్ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ ఉందండి. సో మొబైల్ ప్రైస్ ఈజ్ సేమ్ అండి, మొబైల్ ప్రైస్ ఈజ్ సేమ్ అండ్ ఫీచర్స్ ఆల్సో సేమ్ అండి. నేను ఇక్కడ అమెజాన్ కామర్స్ వెబ్సైట్లో చెక్ చేసిన ద కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్ అండి. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసిన కూడా కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్ అండ్ ఆల్సో ప్రైస్ ఈజ్ ఆల్సో సేమ్ అండి. ఇక్కడ అమెజాన్ కామర్స్ వాళ్ళు మనకి ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ మొబైల్ ప్రోడక్ట్ని కస్టమర్కి విత్ ఇన్ 3 days లోపల డెలివర్ చేస్తున్నారు. సో మొబైల్ ప్రోడక్ట్ని అమెజాన్ కంపెనీ వాళ్ళు మన ఇక్కడ కస్టమర్కి వచ్చేసి విత్ ఇన్ 3 days లోపల డెలివర్ చేస్తున్నారు. సేమ్ వే ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే సేమ్ ప్రోడక్ట్ని విత్ ఇన్ 5 days లోపల ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి అయితే డెలివర్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జాంపుల్లో యాజ్ ఏ కస్టమర్గా మనం ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకుంటామంటే ఎస్ ఆబ్వియస్లీ అమెజాన్ కామర్స్ని సెలెక్ట్ చేసుకుంటామండి. సో వై బికాస్ అంటే ఇక్కడ ఏం చెప్తామంటే సో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే చాలా క్విక్గా అంటే ఫాస్ట్గా మనకి డెలివర్ చేస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కస్టమర్కి చాలా ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అంటే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్ని సో క్లయింట్కి ప్రొవైడ్ చేశారు. సో అలా ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నామంటే డెవాప్స్ అని మెథడాలజీని యూజ్ చేస్తున్నాండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే అదొక కల్చర్గా కాల్ చేస్తామండి. DevOps is a culture or methodology. Now observe the points.
సో DevOps ఈజ్ ఏ కల్చర్. సో DevOps is a culture. DevOps is a culture. సో DevOps ఇక్కడ ఏమని మనం కాల్ చేయొచ్చు అంటే లైక్ ఏ కల్చర్ గా కాల్ చేయొచ్చు. లైక్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ లేదా మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఆర్ ఏ ప్రాసెస్ ఆర్ ఏ ప్రాసెస్. సో DevOps is a culture or methodology or a process or a set of a set of a set of బెస్ట్ ప్రాక్టీసెస్. ఏ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తామండి. సో DevOps ఈజ్ నాట్ ఏ టూల్, ఇట్ ఈజ్ ఏ మెథడాలజీ. ఇట్ ఈజ్ ఏ మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఈ DevOps కోర్స్ మనం నేర్చుకోవడానికి ఈ DevOps అనే కోర్స్ మనం నేర్చుకోవడానికి మనకి టోటల్ గా అట్లీస్ట్ అంటే మనకి మినిమం 2 months ఆఫ్ టైం డ్యూరేషన్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. సో ఈ DevOps అనే మెథడాలజీ మనం నేర్చుకోవాలంటే అట్లీస్ట్ మనకి ఎంత టైం డ్యూరేషన్ మనకి రిక్వైర్డ్ అవుతుందంటే అట్లీస్ట్ 2 months ఆఫ్ టైం పీరియడ్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. అట్లీస్ట్ 2 months ఆఫ్ టైం పీరియడ్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. నౌ అబ్జర్వ్. సో మనకి DevOps కోర్స్ వచ్చేసి మనకి పైథాన్ లైఫ్లో February 17th లైవ్ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. సో February 17th వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. సో అలాగే మనకి లైఫ్ టైం రికార్డ్ కంటెంట్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారని. సో అలాగే మనకి టీచింగ్ మోడ్ వచ్చేసి లైక్ తెలుగులో ఉంటుందండి కంటెంట్ అంతా కూడా డెలివర్ చేయడం. సో టోటల్ డ్యూరేషన్ ఫర్ ది కోర్స్ ఈస్ 2 months అండి. సో మనకి కోర్స్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు ఈవినింగ్ 7 PM నుంచి 9 PM వరకు ఉంటుందండి. అండ్ ద కోర్స్ ఫీజ్ అండి ఈఎంఐ ఈజ్ ఆల్సో అవైలబుల్గా ఉందండి. సో మన ఇక్కడ కోర్స్ దగ్గరకు వస్తే సో వాట్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్ ఏంటి, సో క్లౌడ్లో ఉన్న సర్వీస్ మోడల్స్ ఏంటి, సో DevOps ఇంట్రడక్షన్, సో SDLs అంటే ఏంటి, లైక్ అజైల్ మెథడాలజీ ఏంటి, లైక్ DevOps టర్మినాలజీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామండి. లినిక్స్ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం డిస్కస్ చేస్తామండి. యాజ్ ఏ DevOps ఇంజనీర్కి మనకి ఏమైతే నీడ్ అవుతున్నాయో ఆ కమాండ్సే కాకుండా సో బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫామ్ చేస్తామండి. సో ఈ కమాండ్స్ అని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ని కూడా పర్ఫామ్ చేస్తామండి. లైక్ అలాగే మనం డెవలపర్ యూజ్ చేసినటువంటి లైక్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. లైక్ గిట్ టూల్ యూజ్ చేస్తాం, లైక్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ కూడా కాల్ చేస్తామండి. లైక్ మావిన్ టూల్, జెన్కిన్స్, సో ఇలాంటి నెంబర్ ఆఫ్ టూల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. వీటితో పాటు ఇక్కడ కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి. సో ఆ రియల్ టైం ప్రాజెక్ట్ మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ CI/CD మెథడ్ ఇంప్లిమెంట్ చేసి అయితే పర్ఫామ్ చేస్తామండి. సో అమెజాన్ అప్లికేషన్ మనం డిప్లాయ్మెంట్ చేస్తామండి బై యూజింగ్ CI/CD మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తామండి. ఆ డిప్లాయింగ్ అప్లికేషన్ విత్ క్యూబెంట్స్లో మనం ఇక్కడ అప్లికేషన్ని డిప్లాయ్మెంట్ చేసి డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ని. సో అట్లీస్ట్ మనం ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే మినిమం అంటే 4 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తామండి. మినిమం అంటే ఇక్కడ మనం 4 ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేస్తామండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే DevOps న్యూ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి. సో అది కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, సో ఇన్ ద మంత్ ఆఫ్ February 17th అండి. సో మనకి టైమింగ్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే వచ్చేసి మనకి 7 PM నుంచి 9 PM వరకు లైవ్ ట్రైనింగ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి.